అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్. ఇవాళ వీడియో చూద్దాం. ఇవాళ వీడియో నేనొక యూట్యూబ్‌లో ఒక యూట్యూబర్ యొక్క వీడియో చూశానండి. మిడిల్ క్లాస్ తేజ. ఓకే. ఆయన పడుతున్న కష్టాలు, ఆయనకొచ్చిన బ్యాంక్ లోన్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేశారు. ఓకే. బట్ తేజ గారు మీకొకటే చెప్తున్నాను. ఓకే. మీరు చాలా కష్టపడ్డారు. మీ వీడియోస్ నేను ఫాలో అవుతాను. ఓకే. మీరు ప్రతిదీ మా వద్దకి తీసుకొని వస్తున్నారు. మీరు కష్టపడేది మీ డైలీ యాక్టివిటీస్ అనేది మా దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ఓకే. మీరు రీసెంట్ వీడియోలో అయితే కనుక నిన్న పెట్టిన వీడియో అనుకుంటా. నిన్ననో మొన్ననో పెట్టారు వీడియో. ఓకే. మీకు బజాజ్ లోన్‌లో నుంచి ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి ఒక వీడియో చేశారు. ఓకే. 5,00,000 లోన్ మీరు ఏదో సరిగ్గా కట్టలేదని చెప్పి వాళ్ళు మొత్తం లోన్ ఒకేసారి పే చేయమంటున్నారు. ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయాలు చాలా దాచేశారండి. ఓకే. ఎందుకంటే మాకు క్లారిటీ లేదనమాట. ఒక లోన్ తీసుకున్నట్లయితే కనుక ఆ లోన్ అనేది ఈఎంఐస్ రూపంలో విభజిస్తారు. ప్రతి నెల మీరు ఇంత అమౌంట్ పే చేస్తే మీ లోన్ ప్రిన్సిపల్ అమౌంటు ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంటు ప్లస్ ఎవ్రీ మంత్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. మీ ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ పడుతూ వస్తుంది. అది తగ్గుతూ రావడం జరుగుతుందన్నమాట. సో మీరు లోన్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఓకే. ఇప్పటివరకు మీరు ఎంత పే చేశారు? ఇప్పుడు ఎందువల్ల పే చేయలేకపోయారు? ఓకే. అదేవిధంగా మీకు ఉన్న బ్యాలెన్స్ అవుట్‌స్టాండింగ్ ఎంత? ఓకే. మీకు ఎందువల్ల ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు యూట్యూబ్ రన్ చేస్తున్నారు. ఓకే. మీరు జాబ్ చేస్తున్నారంటున్నారు. ప్లస్ మీరు షాప్‌లో ఉన్న రెవెన్యూ కూడా వస్తుంది. అంటే మీకు 3 ఇన్‌కమ్స్ ఉన్నాయండి. 3 ఇన్‌కమ్స్ ఉన్నప్పుడు మీరు 5,00,000 లోన్ అంటే గనక ఓకే. మినిమమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% వేసుకున్నా కూడా ఓకే. మీకు మినిమమ్ అనేది ఒక 20,000 అప్రాక్సిమేట్లీ ఒక 20,000-21,000 అనేది ఈఎంఐ అనేది రావడం జరుగుతుందండి. ఓకే. మీ యూట్యూబ్ హిస్టరీ అనేది నేను చెక్ చేయడం జరిగింది. ఓకే. మీరు ఇంకొక వీడియోలో చెప్పారు మీకు పెద్ద వీడియోస్ నుంచి పెద్దగా రెవెన్యూ లేదు అంటున్నారు. మీ కాన్సంట్రేషన్ మొత్తం షార్ట్స్ వీడియోలోనే ఉందండి. ఓకే. అది మెయిన్ ప్రాబ్లమ్. ఓకే. షార్ట్ వీడియోస్‌కి మీకు తెలుసు రెవెన్యూ తక్కువే ఉంటుందనేసి. మీరు మెయిన్ వీడియోస్ అనేది కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. దానివల్ల మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు లాస్ట్ 1 మంత్‌లో ఈ 1 మంత్‌లో మీరు దగ్గర ఒక 5-6 వీడియోస్ అయితే చేసినట్లుంది. అంతకుముందు అయితే 2 మంత్స్ బ్యాక్ ఒక 3 వీడియోస్ చేశారు. 3 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశారు. 4 మంత్స్ బ్యాక్ అనేది 4 వీడియోస్ చేస్తున్నట్లున్నారు. ఓకే. మీ కన్సిస్టెన్సీ అనేది పెద్ద వీడియోస్ పైన లేని కారణంగా మీకు వ్యూస్ రావడం లేదు. అదేవిధంగా మీ పెద్ద వీడియోస్‌ని చూడడానికి ఎవరు ఇష్టపడట్లేదనమాట. సో మీరు ట్రై చేయండి ఇంకా. సో కమింగ్ టు ద లోన్ ఇష్యూ. ఓకే. బజాజ్ వాళ్ళు మీకేం చెప్పారు? ఎందుకు మీరు షాప్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఎన్ని నెలల ఈఎంఐ బ్యాలెన్స్ ఉంది? మీరు ఎందుకు పే చేయలేకపోయారు? ఓకే. ఎనీ ఫినాన్షియర్ ఓకే. ఎనీ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి కానీ ఎన్బిఎఫ్సి అంటే కనుక బ్యాంకుకి సంబంధం లేకుండా ప్రైవేట్ ఇవి ఉంటాయి కదండి. చిన్న చిన్న యాప్ లోన్స్ ఉంటాయి. అదేవిధంగా టాటా క్యాపిటల్ ఓకే. ఆదిత్య బిర్లా ఇలాంటి లోన్ సంస్థల నుంచి మీరు లోన్ తీసుకున్నారా? మీరు చెప్తున్నది వచ్చేసి ఎన్బిఎఫ్సి కిందే వస్తుందండి. బజాజ్ అనేది దానికి బ్యాంక్‌తో సంబంధం లేదు. వాళ్ళు పర్సనల్ లోన్స్ అండ్ ఈఎంఐ కార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఓకే. మీరు 5,00,000 లోన్ ఎంత టెన్యూర్‌కి తీసుకున్నారు? ఇప్పుడు లాస్ట్‌గా మీరు పే చేసిన ఈఎంఐ అమౌంట్ ఎంత? అది ఎప్పుడు పే చేశారు? ఓకే. ఎందుకు ఈ గ్యాప్ అనేది వచ్చిందనేది మీరు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే ఇంకా బాగుండేది. ఓకే. ఈ రీజన్స్ ఆ పెండింగ్ పడడానికి గల రీజన్స్ అనేది ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే గనుక మీకు కొద్దిగా గౌరవం అనేది ఉండేదండి. ఎందుకంటే మీ కమెంట్స్ చూసినట్లయితే గనక చాలామంది నెగెటివ్‌గానే కమెంట్ చేశారు. కొంతమంది సహాయం చేస్తూ కూడా మీరు క్వెషన్ చేయడం జరిగిందనమాట. ఆ సిట్యుయేషన్ మీరు ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఓకే. మీరు ఇంత కష్టపడి 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మీరు సంపాదించి, మీరు ఒక బిజినెస్ రన్ చేస్తూ, మీరు ఒక చోట వర్క్ చేస్తూ, అదేవిధంగా యూట్యూబ్‌లో మీరు మేనేజ్ చేస్తూ, ఇన్ని మేనేజ్ చేస్తున్నప్పుడు ఓకే. ఈ ఈ రోజుల్లో 5,00,000 అనేది పెద్ద విషయం కాదండి. ఓకే. సో దాన్ని ఎందుకు మీరు అంత ఛాలెంజ్‌గా తీసుకోలేకపోయారనేది నా క్వెషన్. సో కమింగ్ టు ద పాయింట్. మీకు బజాజ్ లోన్‌లో ఏ ప్రాబ్లమ్ ఉందో మాతో షేర్ చేయండి. ముఖ్యంగా నాతో షేర్ చేయండి. ఓకే. మీకు ఏదైనా లీగల్ హెల్ప్ ఏదైనా కావాలంటే గనక మేము హెల్ప్ చేస్తాం. ఓకే. బికాజ్ ఎనీ లోన్ ప్రొవైడర్ ఓకే. 90 డేస్ వరకు లోన్ కట్టకపోతే కనుక ప్రెషర్ అనేది పెడతారండి. అది కామన్. ఓకే. ఎనీ బ్యాంక్ ఫినాన్షియర్ ఓకే. ఖచ్చితంగా ఆ ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట. మీరు 90 డేస్ తర్వాత ఒకవేళ మీకు అమౌంట్ కుదిరి ఆ 90 డేస్ డ్యూ కట్టేసిన తర్వాత నార్మల్‌గా అనేది డ్యూ పోతూ ఉంటుంది. అర్థమైందా? సో ఇది ప్రాసెస్. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా ఈ 90 డేస్ కాకుండా ఇంకా ఎక్కువ రోజులు మీరు కంటిన్యూగా
పే చేయకపోతే 180 డేస్ వరకు మీరు పే అంటే 6 మంత్స్ మీరు పే చేయలేదనుకుంటే అప్పుడు బ్యాంక్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. మీకు ఇచ్చిన లోన్ అనేది రీకాల్ చేస్తుంది అనమాట. రీకాల్ చేయడం అంటే ఓకే, మేము ఈ లోన్ ఇంక పైన మీకు ఈఎంఐ రూపంలో కొనసాగించలేము, మీరు దయచేసి మీరు ఈ లోన్ అనేది ఫెసిలిటీ అనేది క్యాన్సిల్ చేస్తున్నాము. ఈ క్యాన్సిల్ చేసిన లోన్ అమౌంట్ ఏదైతే పెండింగ్ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఉందో, ఏదైతే మీరు తీసుకున్న అమౌంట్ 5 lakhsలో ఎంత మిగిలి ఉందో రిమైనింగ్ మీరు కట్టాల్సిన అమౌంట్, ఆ అమౌంట్ని మిమ్మల్ని ఇమీడియట్గా పే చేయమని చెప్పి లాయర్ దగ్గర నుంచి లేదా ఒక అడ్వకేట్ దగ్గర నుంచి మీకు నోటీస్ అనేది రావడం జరుగుతుంది, వాళ్ళకున్న టైప్ బేస్ చేసుకొని. సో అలాంటి మెయిల్స్ ఏదైనా మీకు వచ్చిందా? అలా వచ్చినా కూడా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళి మీ యొక్క పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, ఇలాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో నేను ఉన్నాను కాబట్టి ఓకే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి లోన్ కట్టలేకపోతున్నాను, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఓకే నేను పలానా డేట్లో మీకు అమౌంట్ పే చేయగలుగుతాను, ఓకే నేను నా లోన్ అనేది రీస్ట్రక్చర్ చేయండి, లేకపోతే కనుక ఆప్షన్స్ అనేది ఉన్నాయండి. ఓకే, మీరు ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లోర్ చేశారా లేదా అనేది నాకు తెలియట్లేదు. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి దగ్గరలో మీకన్నా బెటర్ ఫినాన్షియల్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళ అడ్వైస్ ఒకసారి తీసుకొని మీరు ఈ వీడియో పెట్టి ఉన్నట్లయితే కనుక మీ పైన ఇంకా గౌరవం అనేది కొద్దిగా పెరిగేదండి. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక మీ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందో, ఇదివరకు అయితే కనుక మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ ఉంటున్నారు, ఇప్పుడైతే కనుక మీరు జాబ్తో పాటు మీరు మాస్టర్ని ఎంప్లాయ్ చేసుకున్నారు కాబట్టి ఓకే, మీకు ఆ యొక్క ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది, శాలరీ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, దాంట్లో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీరు ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ చేస్తున్నారా లేదనేది ఒక డౌట్ అండి. పర్సనల్గా నాకే చూసుకున్నట్లయితే కనుక ఓకే, ఈ మేనేజ్మెంట్ అనేది కొద్దిగా కష్టమే. నాకు తెలిసి మీరు 3 పడవల ప్రయాణం చేస్తున్నారండి. ఓకే, జాబ్ చేస్తున్నారు, యూట్యూబ్ చేస్తున్నారు, షాపు మెయింటైన్ చేస్తున్నారు. షాప్లో మీరు సొంతంగా చేస్తున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే లేదు, థర్డ్ పర్సన్ ఎంప్లాయ్ చేసుకొని రన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మీకు మీ అమౌంట్ అనేది రొటేషన్లో పడిందేమో అని నాకు ఒక డౌట్ వస్తుంది. అమౌంట్ ఎప్పుడు కానీ రొటేషన్లో పడినట్లయితే కనుక ఓకే, ఆ అమౌంట్ కనుక రొటేషన్లోకి వెళ్తే దాన్ని మేనేజ్ చేయడానికి మనం కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది, లేకపోతే కనుక ఎవరి దగ్గర చేయబదులకి మనం డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది, అది మనకి ప్రెషర్ బిల్డప్ చేస్తుంది, లోన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్ అండి. ఓకే, ఇది ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే, మీరు అనలైజ్ చేసుకొని ఓకే, మీకు ఏదైనా అడ్వైస్ కావాలంటే కనుక దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, మీకు బజాజ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక నేను హెల్ప్ చేస్తాను. ఓకే, నేను కూడా కావాలంటే కనుక దాని గురించి మీరు మీ లోన్ అమౌంట్, మీ లోన్ టైప్ ఏది, పర్సనల్ లోన్ తీసుకున్నారా లేకపోతే బిజినెస్ లోన్ తీసుకున్నారా, ఓకే ఎలాంటి లోన్ తీసుకున్నారు, ఓకే మీ టెన్యూర్ ఎంత, మీరు లాస్ట్ పే చేసిన ఈఎంఐ అమౌంట్ ఎంత, లాస్ట్ ఏ డేట్కి పే చేశారు. ఎవ్రీ మంత్ నాకు తెలిసి బజాజ్ ఈఎంఐస్ అయితే కనుక ఎవ్రీ మంత్ 2nd అనేది డ్యూ డేట్ ఉంటుందండి, అది బై డిఫాల్ట్గా వాళ్ళు చేసేదనమాట. సో ఈ డ్యూ డేట్లో మీరు ఎంత పే చేస్తున్నారు ఎవ్రీ మంత్, మీ అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంచుతున్నారా, ఓకే లేకపోతే మీరు బ్యాలెన్స్ ఉంచక మీరు లేటర్ డేట్లో పే చేసినట్లయితే, అంటే తర్వాత డేట్లో ఏదైనా పే చేసినట్లయితే కనుక దానికి బౌన్స్ ఛార్జెస్ అనేది ఉంటుంది. ఆ బౌన్స్ ఛార్జెస్ అనేది మీరు పే చేయకుండా ఓన్లీ ఈఎంఐ అమౌంట్ మాత్రమే పే చేస్తున్నట్లయితే కనుక మీకు అది అక్యుములేట్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ అక్యుములేట్ అయిన అమౌంట్ అనేది మీకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, అది కూడా మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు దీనిపైన ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను ఇప్పుడు రీసెంట్గా అయితే చూశాను, మీరు వీడియో కూడా రిమూవ్ చేసినట్లుంది, షార్ట్స్ అప్డేట్ చేశారు లేటెస్ట్గా, మీకు అమౌంట్ ఎంత వచ్చింది, దాదాపు 60,000 పైన మీకు సబ్స్క్రైబర్స్ హెల్ప్ చేసినట్లున్నారు. ఓకే, మీ సబ్స్క్రైబర్స్కి అందరికీ మీరు కృతజ్ఞత ఉండాలండి. ఓకే, మీరు ఉంటారని నాకు తెలుసు, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ని చాలా ప్రేమగానే మాట్లాడతారు, చాలా మర్యాదగానే మాట్లాడతారు. సో దయచేసి ఇది ఒకసారి చూసుకొని ఓకే, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కనుక మాకు కాంటాక్ట్ చేయండి, మేము అన్ని విధాలా మీకు సహాయపడతాం. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.